ముందుగా తురుముకున్న క్యారెట్, కొబ్బరి 2 సన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్‌ని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించి గంటలకి ఆయిల్ వేసుకొని కాసిన ఆవాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్, పెట్టుకున్న పెసరబ్యాళ్ళు ఇవి ఇందులోకి వేసుకున్నాం. అలాగే తిరగవాత పెట్టుకున్నవి ఇందులోకి వేసుకుంటున్నాం. ఇవంతా కలిసేలాగా కలుపుకున్నాం. ఈవినింగ్ స్నాక్గా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎండాకాలం బాడీ చలవ చేస్తుంది. అలాగే ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్నాం. లైట్గా 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి వేయించుకొని ఇంత కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. ఎండాకాలం బాడీ వేడి చేసే వాళ్ళకి ఇవి తిన్నారనుకో వారంలో 2-3 సార్లైనా బాడీ చాలా చాలా తొందరగా కూల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో వేసినటువన్నీ చలవ చేసే వస్తువులే, వేడి చేసేటివి ఏమీ లేవు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఇవి పెట్టినారంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫంక్షన్ అప్పుడు పెట్టేదానికి కూడా ఎండాకాలంలో బర్త్డేలు ఇలాంటివన్నీ ఫంక్షన్లో జరుపుకుంటారు. అలాంటప్పుడు పెట్టినా కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళ బాడీ చలవ చేస్తుంది. ఇది వచ్చే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవి పెట్టడం ద్వారా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దీని ద్వారా ఏం బాడీ చలవ చేసే వస్తువులే తప్పి హాని చేసేటివి ఏమీ లేవు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.